మనిషి జీవితం అనేది ఒక సముద్రపు యానం లాంటిది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. అవే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు. కానీ ఒక సత్యం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కష్టాలు శాశ్వతం కావు. కష్టం అనేది మనల్ని బలహీనం చేయడానికే కాదు, మరింత బలపరచడానికి వస్తుంది. విత్తనం నేలలో పడిపోతే చీకటిలో ఉండాలి. కానీ అదే విత్తనం భూమిని చీల్చుకొని వెలుగులోకి వస్తే ఒక పెద్ద వృక్షంలా ఎదుగుతుంది. అదేవిధంగా మనం ఎదుర్కొనే కష్టాలు మనకు కొత్త శక్తి, కొత్త దిశను ఇస్తాయి. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ప్రతి మహానుభావుడు కష్టాలను ఎదుర్కొన్నాడు. అబ్రహాం లింకన్ ఎన్నో వైఫల్యాన్ని ఎదుర్కొన్న తర్వాతే అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. ఎడిసన్ 1000 సార్లు విఫలమైన తర్వాత బల్బును కనుక్కున్నాడు. వారి జీవితాలు మనకు ఒక పాఠం చెబుతాయి. కష్టాలు శాశ్వతం కావు, కానీ వాటిని ఎదుర్కొనే గెలిచే ధైర్యం శాశ్వతంగా నిలుస్తుంది. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. అన్నీ చీకటిగానే కనిపిస్తాయి, కానీ ఆ సమయం సహనంతో ఎదుర్కొంటే వెలుగు తప్పక వస్తుంది. కష్టాలను శాశ్వతంగా అని భావిస్తే మనసు బలహీనమవుతుంది. కానీ అవి తాత్కాలికమే అని గ్రహిస్తే మనసుకు ధైర్యం వస్తుంది. కాబట్టి కష్టాలను శాశ్వతం కావు, మన ధైర్యమే శాశ్వతం అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.